ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఉపయోగించినటువంటి, ఆయన చేసినటువంటి, ఆయన ప్రారంభించినటువంటి సేవలో, ఆయన బోధించినటువంటి బోధనలలో ఒకడు వచ్చి యేసు ప్రభువునే డైరెక్ట్గా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడో అన్నది ఒకసారి మనం లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం తీక్షణంగా మనం ఆలోచిద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అడుగుతున్నాడు. అతను రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఏం వింటే ఈ మాట అడుగుతున్నాడు? యేసుక్రీస్తు వారు ఏదో చెప్పుంటారు. ఆయన చెప్పినటువంటి మాటలకు ఇతడు ఆలోచించి, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. చూడండి, అనేకులు ప్రవేశింపజూతురు. ఎందులోనికి? రక్షణలోనికి. కానీ వారి వలన కాదు. యేసుప్రభు వారు చెప్తున్నారు, మీకు అర్థమైందో అర్థం లేదో, వారి వలన కాదు. రక్షణ పొందువారు రక్షణలోనికి రావాలని, ఇరుకు ద్వారమున ప్రవేశించాలని అనుకుంటారు, కానీ వారి వలన కాదు. ఎందుకు వారి వలన కాదు? మీ వలన కాదా? మీ వలన కాదా? మా వలన ఎందుకు కాదండి? వారి వలన కాదు అని యేసుప్రభు వారు అన్నారు. వారి వలన కాదా? రక్షణ పొందువారు కొద్దిమందేనా? ఎంతోమంది బాప్తిసం పొంది రక్షింపబడుతున్నారు కదా. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును అన్నప్పుడు, నమ్మి బాప్తిసం పొందువారు నేడు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉంటే, మొదటి శతాబ్దము నుండి ఎందరో బాప్తిసం పొందుతూ 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 నేటి వరకు సుమారు 800 కోట్ల ప్రపంచ జనాభా అయితే, అందులో 400 కోట్ల మంది క్రైస్తవులుగా మారితే, యేసుప్రభు అంటున్నారు, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. ఒకవేళ వారి వలన అవ్వాలనుకుంటే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏంటి అసలు అంటే ఆ ఇరుకు ద్వారం? ఎప్పుడైనా ఇరుకు ద్వారం అంటే ఏంటని అడిగారా మీరు? ఎవరైనా చేతులు ఎత్తండి. మీలో ఎవరైనా ఇరుకు ద్వారం అంటే ఏంటండి? చాలా సంవత్సరాలుగా బైబిల్లో రాయబడింది. ఇరుకు ద్వారం అంటే ఏంటండి అని అడిగారా? మీరు అడగలేదు. మీరే కాదు, ప్రపంచంలో ఎవ్వడూ అడగలేదు. ఎందుకంటే నేను జైశాలి గారు తిరుగుతూ ఆయన వెనకాతల తిరిగి 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 ఇప్పటికీ తిరుగుతున్నా ఒక్కరోజు ఎవ్వరూ అసలు ఈ విషయం అడగలేదు. ఇరుకు ద్వారం అంటున్నారండి. ఏంటండి ఆ ఇరుకు ద్వారం? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. అంటే అందులోనికి వెళ్ళలేరట. ఏంటి అసలు ఆ ఇరుకు ద్వారం? మనము వెళ్ళలేని ఆ ఇరుకు ద్వారం ఏంటి?
అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదు. వారి వలన కాదు. ఇది అంత మన వలన కానిది ఏముందండి? మీరు ఆలోచించండి. మీ వలన కానిది ఏంటుంది? మీ వలన కానిది చదివారు ఎప్పుడనేది? కొన్ని సంవత్సరాలుగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో వాడుకుంటున్నటువంటి ఈ పదం ఇది. చాలాసార్లు మన ప్రసంగాలు ఉపయోగించాం. కానీ ఈరోజు మీరందరూ ఆలోచించాలని నేను ఈ పదమును మళ్ళీ వాడాను. రక్షణ పొందువారు కొద్దిమందేనా? కోట్ల మంది క్రైస్తవులైపోయి కోట్ల మంది బాప్తిస్మము పొంది నమ్మి బాప్తిసం పొందువాడు ఏమని అవుతాడో అది బైబిల్లో రాయబడి ఉంది. ఏమని? మార్క్సు వార్త 16వ అధ్యాయము 16వ వచనము. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. నమ్మటం ఈజీ, బాప్తిసం పొందటం ఈజీ. మరి నమ్మి బాప్తిసం పొందినటువంటి వీళ్ళందరూ రక్షింపబడును అన్నప్పుడు రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడుగుతున్నాడండి. ఈయన అడిగితే యేసుప్రభు వారు, లేదు బాబు, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును. చాలామంది రక్షింపబడతారు, కొద్దిమంది కాదు అనాలా? లేదు, కొద్దిమందే రక్షింపబడతారని యేసుప్రభు అని అనాలా? కానీ యేసుప్రభు కొద్దిమందే రక్షింపబడతారనడం లేదు. అనేకులు ప్రవేశింపజూతురు, వారి వలన కాదు. వారు వెళ్ళలేరు, వారి వలన కాదు. మీ వలన కానిది ఏంటి? 6:55 నిమిషాలకి చెప్తాను అది. ఇప్పుడు 6:20 అయింది. మీకు 6:50కి చెప్తాను అది టైం కూడా. మీ వలన కానిది ఏంటి? మీరు చేయలేరు అది? మీరు అది అందులో ప్రవేశించలేరా? యేసు ప్రభు దగ్గర అతను అడిగితే ఇస్తున్న స్టేట్మెంట్ ఎలా ఉంటే, పేతురు గారు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారో ఒక్కసారి మనం అది కూడా చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం 18వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 18వ వచనము. మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. ఈ పేతురు గారు చూడండి, అసలే మొత్తం అంతా మంటల్లో కాలిపోతుంటే పెట్రోల్ ట్యాంక్ పేలిపోయినట్టు ఉంది అక్కడ. ఏమంటున్నారు ఈయన? నీతిమంతుడే, నమ్మినవాడే నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. చూడండి, నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమా? రక్షణ పొందువారు కొద్దిమందేనా అనంటే అతని వెర్షన్ సేమ్ ఇలాగే ఉంది. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. నీతిమంతుడు రక్షింపబడ్డా. నీతిమంతుడు అంటే ఎవరు? రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నమ్మితే నువ్వు నీతిమంతుడవు. పేతురు గారు అంటున్నారు, నమ్మిన వాడే రక్షింపబడుట దుర్లభం. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే మీరు నమ్మారా లేదా? నమ్మారు. బాప్తిసం పొందారా లేదా? బాప్తిసం పొందారు. నమ్మి బాప్తిసం పొంది నీతిమంతులైనప్పుడు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభం అంటాడేంటి? అంటే క్రొత్త నిబంధనలో నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభమైతే పాత నిబంధనలో నీతిమంతులైన వాడు రక్షింపబడుట సులభం అంటారా? నోవాహు నీతిమంతుడు,
అబ్రహాము నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు, దావీదు నీతిమంతుడు. పాత నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని నమ్మి నీతిమంతులైతే, అబ్రహాము దేవుని నమ్మి నీతిమంతుడైతే, పాత నిబంధనలో నీతిమంతులు అనిపించుకునేటటువంటి వారు రక్షింపబడ్డారు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే అంటున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను నమ్మి నీతిమంతుడనైనా ఎందుకు పేతురు గారు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే అని ఎందుకు అంటున్నారు? అంటే నీతిమంతుడు రక్షింపబడరా? రక్షణ పొందువారు కొద్దిమంది అయినా మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇదే మాట్లాడగాలి. ఏమని? నీతిమంతుడు నమ్మినవాడు రక్షింపబడ్డ దుర్లభము అని పేతురు గారు అంటున్నారంటే మనం ఇప్పుడు అడగాలి, రక్షణ పొందువారు ఇక కొద్దిమందేనా? ఎందుకు యేసుప్రభు వారు కొద్దిమందేనే అని అడిగితే అనేకులు ప్రవేశింపజూతురు వారి వలన కాదన్నారు. పేతురు గారు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమని ఎందుకు అన్నారు? అంటే క్రొత్త నిబంధనలో నీతిమంతులు రక్షింపబడుట కష్టమా? అయితే ఎవరు మరి పరలోకానికి వెళ్ళేవారు? ఎవరు ఆ కొద్దిమంది? ఎలాంటి వారు పరలోకానికి వెళతారు? నీతిమంతుడు కష్టమట. నమ్మిన నీతిమంతుడు పరలోకానికి వెళ్ళడం కష్టం. నమ్మిన నీతిమంతుడు రక్షింపబడుట కష్టము. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడు ఇక పాపి వీళ్ళెక్కడ నిలబడతారు? బైబిల్ చూసారా పరిశీలన? ఎప్పుడైనా బైబిల్ని చదివినప్పుడు ఈ రెండు వాక్యాలు కంపేర్ చేసుకొని మీరు చదివితే దీని వెనక అసలు ఏం జరుగుతుందో, యేసు ప్రభు వారు ఏం బోధించుంటారో, ఏం బోధిస్తే అక్కడ ఆ శిష్యుడు వచ్చి అడిగి ఉంటాడో. అయితే ప్రభు ఇలాగైతే రక్షింపబడట కష్టమా? రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, అనేకులు ప్రవేశింపజూతురు. ఇది ఇరుకు ద్వారము, ఈ ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఎవరు పోరాడతారు? ఎలాంటి వారు పోరాడతారు? ఎలాంటి వారు ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారు? నీతిమంతుడైతే కష్టమే. నీతిమంతుడు రక్షింపబడట దుర్లభమే. నిజమే, పేతురు గారు చెప్పింది నిజమే. మరి ఎవరు దేవుని దృష్టిలో మంచివాళ్ళు, దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు అని మనం ఆలోచిస్తే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఎన్నో విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఒక విషయం మనం చూద్దాం. పాత నిబంధనలో కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనము, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. భక్తులు శ్రేష్ఠులు. భక్తులు టాప్ అండి. ఆకాశ పక్షులు, అక్కడ పదం ఉపయోగించింది శ్రేష్ఠులు అన్నది, కానీ ఇక్కడ అంటున్నాడు భక్తులే శ్రేష్ఠులు. భక్తులే శ్రేష్ఠులు. నీతిమంతులు డౌటు, కానీ భక్తులు శ్రేష్ఠులు. ఇప్పుడు మీరు నీతిమంతుల, విశ్వాసుల, క్రైస్తవుల, భక్తుల? ఆలోచించి చెప్పండి. మీరెవరు? ఇంతకీ మీరెవరు? మీరు నీతిమంతుల, విశ్వాసుల, క్రైస్తవుల, భక్తుల? ఎవరు మీరు? ఈ చిత్రం చెప్పంటారా? ఇంతవరకు మీరెవరో మీకు తెలియదు. మీరు ఏ పోస్టులో ఉన్నారో, ఏ స్థానంలో ఉన్నారో, మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలీదు. మీకే కాదు, యావత్తు ప్రపంచంలో నేటికి ఎవ్వరికీ తెలీదు.
భక్తులే శ్రేష్ఠులు. భక్తులు శ్రేష్ఠులైనప్పుడు మీలో ఎవరు భక్తులు చెప్పండి? మీలో ఎవరు భక్తులు? చాలాసార్లు మనం వాడతాం ఏమనంటే, ఆయన మంచి భక్తుడండి అని. ఆయన మంచి భక్తుడా? ఈవిడ భక్తురాలండి, ఇంక తిరిగేలేదు. ఈవిడెవరట? ఈవిడ భక్తురాలు, ఇతను భక్తుడు. భక్తుడేనా అతను? భక్తుడని నువ్వు చెప్తే సరిపోతుందా? భక్తుడని ఆయన చెప్పకుండా సరిపోతుందా? భక్తుడు ఎవరో చెప్పాలంటే అది బైబిల్ చెప్పాలి. మీలో ఎంతమంది భక్తులు, ఎంతమంది నీతిమంతులు మీరు తెలుసుకోవాలనుకుంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చూద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, తండ్రి అయిన దేవుని ఎదుట, పాస్టర్ గారు ఎదుట కాదు, తండ్రి అయిన దేవుని ఎదుట, నీ ఎదుట కాదు, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి. దేవుని ఎదుట భక్తి. మనం ఏం చేస్తాం? మనుషుల ముందు భక్తిగా నటిస్తాం. మనుషుల దగ్గర మనం భక్తిగా నటిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమని ఉపయోగించబడిందంటే పదం, తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి. దేవుని ముందు భక్తుడు ఎవరు అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఎవరు తెలుసా భక్తులు? దిక్కులేని పిల్లలను. దిక్కులేని పిల్లలను నెంబర్ 1. ఎవరు వీళ్ళు? తల్లిదండ్రులు లేక దిక్కులేని వారుగా ఎవరైతే ఉంటారో ఆ దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను. భర్త చనిపోయాడు అనగానే ఆవిడేమంటారు? విధవరాండ్రు. విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించాలి. ఇబ్బందుల్లో పరామర్శించాలి. దిక్కులేని వారు ఎవరున్నారో వాళ్ళు ఇబ్బందులు మీ ముందు పెట్టకూడదు. వాళ్ళ ఇబ్బందులలో మీరు పరామర్శించాలంటే మీరు వెళ్ళాలట. ఏంటి పరిస్థితి ఎలాగుంది? మీకు డబ్బులు ఉన్నాయా? బియ్యం ఉన్నాయా? బట్టలు ఉన్నాయా? తినడానికి ఏమైనా ఆహారం ఉన్నదా? మీ పరిస్థితి ఎలా ఉంది? దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో, అయ్య బాబు ఇప్పుడు కానీ ఇది వచ్చిందంటే మనల్ని అడుగుతుందిరా బాబు నన్ను, నువ్వు కానీ సైడ్ అయిపోయావు అనుకో, అయిపోయినట్టే నువ్వు. దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించి ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే కదా. నువ్వు భక్తుడువు, నువ్వు భక్తురాలువు అనిపించుకోవాలంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది, ఎంతమంది విధవరాండ్రకు నువ్వు ఇబ్బందుల్లో పరామర్శించావు, ఎంతమంది దిక్కులేని పిల్లలను నువ్వు ఆదుకున్నావు. చెప్పండి, మీరు ఎంతమంది దిక్కులేని పిల్లలను ఆదుకున్నారు? ఇంట్లో ఎవరైనా ఒక క్రైస్తవులు వచ్చారంటేనే కొంతమంది భోజనం పెట్టరు, తెలుసా? ఏంటి మీరు ఎన్నైనా చెప్పండి కానీ నేను వండలేను, హోటల్ నుండి తెప్పించండి. ఇదొక రకమైన భక్తురాలు. ఇంకొకరు ఈ రాత్రిపూట ఇప్పుడు వస్తే ఎలాగవుతుందండి అని మీరు అందరినీ ఇలా పైన ఎక్కించుకుంటే ఎలా? చూసారా, వీళ్ళు ఎవరో దొంగ భక్తులు. మీరు తెలివితేటలు ఉపయోగిస్తున్న చూడండి. మీకేదో చాలా తెలివితేటలుండి ఇప్పుడు వంట చేయకుండా నేను ఎస్కేప్ అయిపోయాను, నువ్వు అతి తెలివితేటలు ప్రదర్శించావు, నువ్వు చాలా తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నావు కావాలా? దేవుడు అంటున్నాడు, ఇలాంటి వాళ్ళందరూ భక్తులు కాదు. ఎవరికి ఇవ్వని వారు భక్తులు కారు. ధర్మకార్యాలు చేయని వారు భక్తులు కారు. అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని వారిని, ఇలాంటి వారిని ఆదుకోకుండా ఏమి, వారి సంపాదనలో ఎవరికి ఏమి ఇవ్వకుండా ఉంటే నువ్వు భక్తుడువు కావు, నువ్వు భక్తురాలు కాదు, నువ్వు
నీతిమంతురాలివే అంతే. నువ్వు నీతిమంతుడివే అయితే నీతిమంతుడు రక్షింపబడుట దుర్లభం. నీతిమంతుడు అయితే పోతాడు. నమ్ముతావు, చక్కగా ప్రార్థనకు వస్తావు, నువ్వు ఎవరికి పెట్టవు, నువ్వు ఎవరిని ఆశించవు. ఇదొక అతి తెలివితేటలో కలిగిన వాళ్ళు ఉంటారు. టెక్నిక్ ఏంటి, మేము ఎవరిని అడగమండి, మేము ఎవరికి పెట్టమండి. అబ్బా, ఎంత తెలివితేటలు భూమి మీద. ఆహా, ఎవరిని పుచ్చుకోను, ఇవ్వను. తెలివైన వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. ఇలాంటి వాళ్ళు అవసరాలకు ఆదుకుండన్నా ఆదుకోరు. ఒకవేళ మనం వాళ్ళని ఏమైనా అడిగినా ఉన్నా సహాయం చేయరు. సహాయం చెయ్యాలన్న సంగతి తెలిసినా సహాయం చేయరు. అప్పుడప్పుడు ఇందులో మనకు ఫోటోలు వస్తాయి. పలానా వ్యక్తి అనారోగ్యం, పలానా ఆయన కన్ను ఆపరేషన్లో ఉన్నాడు, పలానా వ్యక్తి పలానా రోగంతో ఉందని డైరెక్ట్గా ఫోటో చూపించినప్పుడు ఇంకెంతకంటే విశ్వాసం ఏంటండి. అలాంటివి చూసినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంతో కొంత, ఒక 100, 200, 300, 500, 1000 రూపాయలు ఏదో ఒకటి అండి. కొంతమంది పేర్లు చదువుతుంటారు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి పలానా వ్యక్తి 500 పంపించింది, పలానా వ్యక్తి 1000 రూపాయలు పంపించాడు అనగానే ఎవరు వాళ్ళు? భక్తులు. భక్తి 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 స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు భక్తులు? ఈ లోకంలో ఉన్న అనేకులు విశ్వాసులుగా, నీతిమంతులుగా, క్రైస్తవులుగా ఇలా చలామణి అయిపోతున్నారు. ఇలా ఉండాలని అనుకోలేదు దేవుడు. మీరేం చేయాలో తెలుసా? భక్తిగా ఉండాలి. భక్తి మనకి భక్తి రాదు, భక్తి గీతాలు. సరే, మనం ఎక్కడ ఉన్నామండి? భక్తి గీతాలు. నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించడం, దాన్ని ఏమంటారు? భక్తి గీతం. నిన్నువలే నీ పొరుగువాన్ని, అది విధవరాలైనా, ఇంకెవరు, దిక్కులేని పిల్లలైనా ఎవరు? నిన్నువలే నీ పొరుగువాన్ని. ఇది చేస్తుండేటటువంటి వ్యక్తి, ఇది పాటిస్తుండే వ్యక్తి, ఇలా ఇస్తుండే వ్యక్తి, వీళ్ళు ఎవరంటే వీళ్ళు భక్తులు. ఏమీ ఇవ్వకుండా ఆదివారం 10 రూపాయలు పడేసి నువ్వు వెళ్ళిపోయావంటే వారం వరకు నువ్వు కనిపించలేదు మళ్ళీ. ఎవరు? నమ్మిన నీతిమంతుడివి. నీతిమంతుడివే కానీ నువ్వు భక్తుడివి కాలేదు. మరి బైబిల్లో ఎవరెవరు భక్తులు ఉన్నారు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనము. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై భయభక్తులు. భక్తి. యోబెవరండి? భక్తుడు. యోబు భక్తుడు. వెంటనే పక్కన క్వాలిఫికేషన్ ఉంది. ఏమని? చెడుతనము విసర్జించిన వాడు, ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా ఉంటూ భక్తుడు. అంటే ధర్మకార్యాలు చేసేవాడన్నమాట యోబు. నా ఏసీ తగ్గిపోయింది. ధర్మకార్యాలు చేసేటటువంటి వాడంట. అతడు 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి 7,000 గొర్రెలు, ఒంటెలు, 500 జతల ఎడ్లు, ఆడిగాడిదలు కడిగి పనివారు ఉన్నారట. ఆస్తి ఉండను. నువ్వు మిస్ చేస్తావు నాన్న. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. చూసారా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించినటువంటి వాడు. అంటే నీతిమంతుడు కాకుండా యోబు ఎవరంటే భక్తుడు. అంటే ఏం చేస్తున్నాడు? ప్రజలకు
కావలసినటువంటి వాటిని అన్నిటినీ ఇవ్వడం, ఇబ్బందుల్లో పరామర్శించడం, ఇహలోక మాలిన్యము తనకంటకుండా చూచుకుంటూ చెడుతనము విసర్జించినటువంటి వాడు అనమాట. చూసారా, చెడుతనము విసర్జించాడు. భక్తుడికున్న క్వాలిఫికేషన్. ఒక కొర్నేలి చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరీలో ఉండను. కొర్నేలి భక్తిపరుడు, భక్తిపరుడు. దేవుడు అంటున్నాడు భక్తుడెతను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మము ప్రజలకు బహుధర్మము, విధవరాండ్రలను, దిక్కులేని వారిని, పేదలు, అనాథలు, ఆ ఊరి ప్రజలకు బహుధర్మము. చిన్న ధర్మాలు కాదట. మనం చేసేవి చాలా చిన్న ధర్మం. కారులో మనం వెళ్ళిపోతునేటప్పుడు ఎవరైనా మనం అడుక్కునేవాడు ఎవడైనా వచ్చాడంటే, అయ్యి బాబు గొప్ప అదృష్టం వచ్చిందిరా అని అనేసి ఒక 50 రూపాయలు ఇవ్వం, 100 రూపాయలు ఇవ్వం. చూస్తాం 10 రూపాయలు ఎక్కడుందో, 5 రూపాయలు ఎక్కడుందో. దీన్ని ఏ ధర్మము? చిన్న ధర్మం. బహుధర్మమా? ఎన్నిసార్లు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళకి ఎన్ని ధర్మాలు చేసేవో నువ్వు రాసుకుంటే ఈ మహా అయితే 100 రూపాయలే. నీ లైఫ్ అంతా మహా అయితే 100, 200, 300, 400, 500 ఇంతేనా? ఆఫ్టర్ ఆల్ 550 ఇయర్స్లో నువ్వు చేసే ధర్మం ఎంత? 500. ఈ 50 ఇయర్స్లో దేవునికి నువ్వు ఇచ్చినటువంటి కానుకంత? అది కూడా ఆలోచించు. కొంతమంది ఏమంటారు, దేవుడికైతే చెప్పండి ఇస్తాను, నాకు ఇవ్వేటి. సరే, గొప్ప తెలివైన వాళ్ళు. దేవుడికైతే చెప్పండి, దేవుడికి ఇస్తాను. వీళ్ళెవరు? రక్షణ పొందిన వారే. దేవుడికి ఇస్తారట, దిక్కులేని వారికి, ఆపదల్లో ఉన్న వారికి, అవసరానికి అడిగినటువంటి వారికి, వీళ్ళంటి వాళ్ళకి ఇవ్వరా? వీళ్ళెవరంటే వీళ్ళు ఎవరి దగ్గర తీసుకోరు, వీళ్ళు ఎవరికి పెట్టరు. లేదు బాబు నువ్వు ఇవ్వాలి అంటే చాలా కష్టం అండి, చాలా కష్టం, ఇవ్వడం కష్టం. ఒకడు వచ్చాడట, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 21. ఏమని అడుగుతున్నాడో, యేసు ప్రభు వారు ఏమన్నారో ఒకసారి మీరు చూడండి. ఈ వాక్యం కూడా చాలా బాగుంటుంది. 19 చదవమ్మా. 17. మార్గమును పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేం చేయాలి అని అన్నప్పుడు యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరెవరు సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అని ఆజ్ఞలు నీకు తెలుసా అంటే అతను అంటున్నాడు, బోధకుడా, బాల్యము నుండి నేను ఎప్పుడు ఏ చెడు చేయలేదు. బాగుంది. చెడు చేయకుండా ఉన్నావు అంటే ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా ఉండడంలో పాస్ అయ్యావు. రెండోది పాస్ అయ్యావు. అయితే నీకు ఇంకోటి చెప్తాను, నీకు ఒకటే, రెండోది సూపరు కానీ ఒకటోదే పాపరు. నీకు ఒక్కటే కొదువ ఉన్నది. ఏంటో తెలుసా?
నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకివ్వు. చెడుతనము విసర్జించో చూసావు, దొంగతనము చేయలేదు, అబద్ధ సాక్ష్యము పలుకలేదు, ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావు చూసావు. ఇవన్నీ నువ్వు ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా ఉన్నవి తప్ప నువ్వు ఎప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని నువ్వు ఇచ్చి ధర్మ కార్యాలు ఎప్పుడు చేయలేదు కనుక నీకు ఒకటే కొదువు ఉన్నది. నువ్వు తీసుకెళ్ళిపో, అర్జెంటుగా నీ ఆస్తిని అమ్మి బీదలకివ్వు. నా దగ్గరకు రావాలంటే ఈ లోకంలో ఆ మహాలోకంలో ప్రవేశించాలి అనుకుంటే, ఈ ఇరుకు ద్వారమున ప్రవేశింపాలి అని అనుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి డబ్బును నువ్వేం చేయాలో తెలుసా? బేదల కొరకు ఖర్చు పెడితే అప్పుడు నువ్వు భక్తుడవుతావు. భక్తికి ఒకటే కొదువుకుంది, భక్తికి ఒకటే కొదువుకుంది. ఇప్పుడు మీకు భక్తికి ఎన్ని కొదువుగా ఉన్నాయి? చెడుతనమును విసర్జించావా? ఇహలోక మాలిన్యమును నీకంటకుండా చూసుకున్నావా? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైనా ఇలాంటి సహాయాలు ఎప్పుడైనా నువ్వు ఇచ్చావా? ఇది నెంబర్ 2. ఈ 2 చేసిన వ్యక్తులు భక్తులు అవుతారు. ఇప్పుడు మీరు ఎవరవుతారు? నీతిమంతులా? రక్షణ పొందినవారా? విశ్వాసులా? క్రైస్తవులా? 1 కొదువుగా ఉందా? 2 కొదువుగా ఉందా? చెప్పండి. 1 కొదువా? 2 కొదువా? యేసుప్రభు వారు చెప్పిన మాటకు వాడికి బుర్ర పాడైపోయి చాలా కష్టం. అనేకులు ప్రవేశింపజూతురు, వాని వలన కాలేకపోయింది అది. ఎందుకంటే నువ్వు ఎక్కడ దొరక్కపోయినా దేవునికి ఇవ్వాలన్న దగ్గర నువ్వు పెద్ద యూస్లెస్ ఫెలోగా నువ్వు దొరికిపోతావు. దేవుడి ముందు నువ్వు అక్కడే దొరికిపోతావు. నువ్వు భక్తుడు కావన్నమాట. నువ్వు భక్తుడుగా ఉండవలసిన క్వాలిఫికేషన్స్ నీకు ఇంకా రాలేదన్నమాట. మనం ఏమవ్వాలి? ఆరాధనకు వచ్చి కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, ఏదో కానుక ఇవ్వాలి, వెళ్ళిపోవాలి. ఇదే కదండి నేర్పించారు. కొన్ని సంవత్సరాలు నడిచింది ఇది. మొత్తం చర్చలన్నీ ఇవే, ప్రపంచమంతా ఇదే. భక్తి లేదు, రక్షణ ఉంది, నీతిమంతులుగా దేవుని నమ్మారన్న పేరుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది. ధర్మం ఏం చేయవు. జీవించుచున్నావన్న పేరుంది, కానీ నువ్వు చేయవలసినవి ఏమున్నాయి? ప్రియమైన దేవుని పిల్లరా, ఒక భక్తుడుగా ఒక యోబు ఉన్నాడంటే ఎలాంటి వాడో, ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వాడో ఆలోచించండి. ఒక కొర్నేలి భక్తిగా ఉన్నాడు అంటే, భక్తుడు అని దేవుడు అన్నాడంటే ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు. యేసుప్రభు ఎవరు? నీతిమంతుడా? దేవుని కుమారుడా? రక్షకుడా? భక్తుడా? అతను ఎవరో ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున భక్తి ఉందట. యేసుప్రభుకు భక్తి ఉంది. భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడినంటే నిన్ను అంగీకరించాలి అంటే నీకేముండాలి? భక్తి ఉండాలి. నీతిమంతుడైతే రక్షింపబడుట దుర్లభము, భక్తుడైతే నీకు రిజర్వేషన్ అయిపోయింది. నువ్వు భక్తుడవు, నువ్వు
అందరినీ కూడా ఆదుకుంటూ నీ కష్టంలో నువ్వు ఎంత చేయగలవో అంత నువ్వు చేస్తున్నావు అనుకో. అయితే నువ్వు భక్తి చేస్తున్నావు, నీకు తెలీదు ఇది భక్తి అని. 1 తిమోతి 4:7. 1 తిమోతి 4:7. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో దేవభక్తి అది దేవభక్తి ఉందట. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో, నీకు నీవే భక్తుడు అనిపించుకో, నీకు నీవే సాధకము చేసుకోవాలట. దేవభక్తి విషయంలో దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దేవుని ఎదుట నేను భక్తుడుగా కనిపించాలి. నేను భక్తుడని అయిపోయినంటే భక్తుడే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠులు? భక్తుడు శ్రేష్ఠుడు. భక్తుడు అంటే రిజర్వేషన్ అయిపోయింది. భక్తుడు అంటే ఇక పరలోకం గ్యారంటీ. భక్తుడు అంటే అందరినీ ఆదుకొని కదండి. AITCC, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఏం చేస్తారు అందులో? ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చలివేంద్రాలు, దుప్పట్ల పంపిణీ, ఆహారము పంపిణీ, అనేకమైనటువంటి ధర్మకార్యాలు. ఇదిగో మీకు AITCC తరపున నీకు 20,000 పంపిస్తున్నాము. ఏంటది? భక్తులవ్వాలంటే ఇందులో జాయిన్ అవ్వండి. అప్పుడు నీవుతావు అంటే ట్రూ క్రిస్టియన్ అవుతావు. ఎప్పటికి మీకేం తెలియదు రండి. AITCC అంటే ఏమనుకుంటాం? కండువాలు వేసేయడం, ఫోటోలు దిగిపోవడం. ఇంతేనా తెలుసు? తెలుసుకోకుండా ఏది తెలియకపోయినా వచ్చేసి అక్కడ మజ్జిగ పంచడం, నీళ్ళేమో ఇలా పట్టడం, వచ్చిన వాళ్ళందరికీ పరిగెత్తుకొని బస్సుల మీద ఉన్నోళ్ళు, స్కూటర్ మీద వెళుతున్న వాళ్ళు అందరికీ కూడా ఇలాగా మజ్జిగలన్నీ అందిస్తుంటే మనం ఏమనుకుంటామంటే ఏదో ఇచ్చారు, మనం చేయమన్నారు, మనల్ని పరిగెత్తించమన్నారు, అందించమన్నారు, ఇంతే కదండి. మనం వీరు ఎలాగనుకుంటారు? నేను అవేవి అనుకోను. ఇది భక్త. ఓహో, చూసారా? ఇదేంటిది? భక్తి. ఇప్పుడు ఎవరు ప్రవేశిస్తారు? ఇరుకు ద్వారమున ప్రవేశించే వాళ్ళు భక్తులు. ఈ భక్తి చెయ్యని వారే అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదు. ఏటో బ్రదరు, ఈసారికి నేను ఇవ్వలేకపోతున్నాను. అబ్బా, ఎంత మాట చెప్పావంటే ఇరుకు ద్వారంలో పొరడలేకపోతున్నాను. అందుకే ప్రారంభంలోనే 1వ శతాబ్దంలోనే బాప్తిసం పొందాలను వస్తున్నావా? అయితే నువ్వు స్థిరాస్తులు ఆమె. ఎందుకు స్థిరాస్తులు అమ్మారు? కొన్ని సంవత్సరాలు ఆలోచించాను. మీరు బాప్తిజం పొందుతారు అనగానే ఇంటి పేపర్లు తీసుకొచ్చి ఇదిగోండి అమ్మేశానండి, ఇదిగో బాప్తిజం. ఎక్కడ జరిగిందండి అది? 1వ శతాబ్దంలో. ఎందుకండి? 1వ శతాబ్దంలో అపోస్తలులు అంటున్నారు స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కల కొలది పంచిపెట్టిరి. బాప్తిసం పొందాలని నువ్వు అనుకుంటే నీ ఆస్తిని అమ్మి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు భక్తుడు అవుతావు. సరే, 1వ శతాబ్దంలో అపోస్తులు ఉన్న కాలంలో శిష్యులను భక్తులు చేశారు. 1వ శతాబ్దంలో ఉన్నటువంటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులను బాప్తిజం పొందినటువంటి ప్రతి ఒక్కరూ స్థిరాస్తులు అమ్మారు. అమ్మినటువంటి వాటిని తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టారు. ఎవరైతే ఈ అమ్మకుండా సగం దాచేసుకున్నారో వీళ్ళే సగం భక్తులు. అననీయ,
సప్పీరా. ఎవరండి వీళ్ళిద్దరూ? భక్తి చేయలేకపోయారు, ఇవ్వలేకపోయారు. కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు ఇస్తూ ఉంటారు, కొంతమంది ఎప్పుడూ ఇవ్వరు. చూసారా? ఇవ్వాలి కదా, నేను భక్తి చేయాలి కదా, నా వంతుని నేను ఏదో ఒక సహాయం చేయాలి కదా అని ఇస్తారా? మాకెప్పుడు ఒక కుటుంబం ఉండేది, కాయగూరలు తెచ్చేవారు. ఎందుకండి వాళ్ళు కాయగూరలు తెస్తున్నారు? భక్తి చేయాలంటే నీకు నీవే సాధకము చేసుకోవాలి. ఈ రోజు నుండి నువ్వు ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇంతవరకు పుచ్చుకున్నావేమో, ఇంతవరకు దాచుకున్నావేమో, ఇంతవరకు నువ్వు ఎవరికి ఏది ఖర్చు పెట్టకుండా నువ్వు క్రైస్తవుడుగా నీతిమంతుడుగా చలామణి అయిపోయావేమో, కానీ నువ్వేం చేయలేదు. నువ్వు భక్తి 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 తెలియలేదు. ఆ భక్తి ఒకే ఒక మాటలో భక్తి బైబిల్లో రాయబడింది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇదే భక్తి. కొంతమందికి ఎంతమంది బట్టలు ఉంటాయో, పాత బట్టలు ఎవరికి ఇవ్వరు, పాత చీరలు ఎవరికి ఇవ్వరు, పాత ఇంట్లో సామాన్లు ఎవరికి ఇవ్వరు, పాత బండి పోనీ ఎవరికి ఇవ్వరు. చూసారా? ఇలాంటి వాళ్ళు ఉంటారు. చూసారు? ఇస్తారా మీరు? పోనీ ఎందుకు, ఇది అయిపోయింది కదా, పోనీ మనం ఇచ్చేద్దామండి, ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకోని ఇస్తారా? పిల్లరా, మనం ఏంటేనండి, మనం తెలివితేటలు అనమాట. మన తెలివితేటలు. ఎవరికి ఇవ్వకుండా నేను చాలా హాయిగా గొప్ప తెలివిగా బతికేస్తున్నాను. చచ్చిపోతే పోతావు నువ్వు. నీకు ఇరుకు ద్వారమున ప్రవేశించడం తెలియలేదు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజూతురు, వారి వల్ల కాదు. ఎందుకంటే ఎవడు ఒకటి కొదువుగా ఉండిపోయి చచ్చిపోయిన వాడు ఒకడు, రెండు కొదువుగా ఉన్నదని చచ్చిపోయిన వాడు ఒకడు. ఎందుకండి? రక్షణ పొందువారైతే కొద్దిమందేనా? అవును, వీళ్ళలో ఎంతోమంది నమ్ముతారు, బాప్తిజం పొందుతాడు, నీతిమంతులుగా ఉంటారు. తప్ప వీళ్ళలో ఎవరికి ఎవరు? నమ్మినటువంటి నీవు ఎన్ని మీటింగులు పెట్టించావు? నమ్మినటువంటి నీవు నీ చుట్టుప్రక్కల నీ తరము వారికి ఏది నీ సేవ? ఏది? దావీదెవరు? భక్తుడు. దావీదు భక్తుడు. భక్తుడు అంటే ధర్మకార్యాలు చేసేవాడని అర్థం. భక్తుడు అంటే ఏహలోక మాలిన్యములు తన అంటించుకోకుండా ఉన్నాడు అని అర్థం. ఈరోజు ఎవరండి భక్తి చేస్తున్నారు? మీకు తెలిసిపోవాలి. నువ్వు భక్తుడివా, భక్తురాలివా? మీలో ఎవరు భక్తులు? మీకు తెలిసిపోద్ది. అంత వివరించవలసిన అవసరం లేదు. అవును నేను భక్తురాలినే, అవును నేను భక్తుడినే. ప్రియులారా, భక్తి ఈ రోజు నుండి చేయడం స్టార్ట్ చేయండి. భక్తి దేవుని ఎదుట భక్తి. నిన్ను నీవే సాధకం చేసుకో. నిన్ను నీవే. అయితే నేను ఇలా చేయాలా, లేమిలో ఆదుకోవాలా. ఏదండి? ఎంతమంది రక్షణ పొందుంటారో ఆలోచించండి ఈరోజు మీరు. అనేకులు ప్రవేశింపజూతురు, ఎవ్వరు దేవుడికి ఎవ్వరు. అప్పులండి, బాధలండి. పిల్లకి మాత్రం మంచి పెళ్లి చేసావండి. అబ్బాబ్బాబ్బా, చూసాను, అప్పుల్లో బాధల్లో కూడా పెళ్లి చేసావు. అప్పుల్లో బాధల్లో గొప్ప కార్యక్రమాలు చేసావు. దేవునికి ఏ కుటుంబం దేవుని కోసం చేసింది? ఎవరు భూమి మీద దేవుని ఎదుట భక్తిగా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేశారు? ఒక యోబు చేశాడట, కొర్నేలు చేశాడట, యేసుప్రభు చేశాడట.
ఎంతమందికి కుష్ఠరోగులకి, మూగవారికి, చెవిటి వారికి, కుంటి వారికి ఇబ్బబ్బబ్బబ్బబ్బ ఎన్ని రోగాలు పోగొట్టాడండి. ఎన్ని వేల మందికి భోజనాలు పెట్టాడండి. ఎవరు చేస్తారు ఇవన్నీ? ప్రియులారా, క్రైస్తవ్యం అంటే నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించాలి. రాసుకోండి, మనసులో రాసుకోండి, మీ పుస్తకంలో రాసుకోండి. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించడం, బ్రాకెట్లో భక్తి. అందరికీ ఇవ్వండి, అందరినీ చూడండి, అందరినీ ఆదుకోండి. మనకు ఎలాగుంటుందంటే మనసు హాయిగా ఉంటుందండి. మనసు హాయిగా ఉంటుంది. ఎంత చేస్తున్నావా అని. ఎంతోమందికండి మేము ఇలా ప్రసంగాలు చేయడం కాదండి, ఎంతోమందికండి. నేను చాలామందికి నేను హెల్ప్ చేశాను. నేటికి కొంతమందికి నెల అయిపోగానే పంపించాలి జీతాలు. పంపించేయడమే. మరి పంపించొద్దా? ఎవరో కొంతమంది ఉంటారు. ఒక కుర్రాడు పాపం 2 కాళ్ళు ఉండవట. ఎవరో నాకు రికమెండ్ చేశారు. అయినా అని అసలు ఏమి ఉండదట, పరిస్థితి చాలా ఘోరం అట. 2,000 ఇస్తే చాలట ఎలాగలగనను. సరే ఇంకొక అతను ఉంటాడు, పాడేరులో ఒక కుర్రాడు ఉంటాడు. అంతే. ఎన్నో కష్టాలండి పాపం. వాళ్ళకి డబ్బులు ఉండవు, ఏమి ఉండవు కదండి. మరి ఆ పాడేరు నువ్వు సువార్త ప్రకటిస్తావేటి? ఒకరోజు పాడేరు వెళ్ళి వచ్చేసరికి వారం రోజు పడుకుని పోతావు. మరి మన పిల్లలు చూసారండి, ఒకరికి 5,000, ఇంకొక అతనికి 5,000 ఉదయం పెట్టారా? 5,000 వీళ్ళు ఏం చేశారు? సంఘములో ఉన్న వాళ్ళను భక్తులు చేయాలని మీరందరూ నెల ఇంత ఇవ్వండి, ఇది 10,000 అయితే ఒకరికి 5, ఒకరికి 5 పని చేద్దాం అంటే కొంతమంది నెల అయిపోతే నెల అయినా డబ్బులు ఇవ్వరట. దేవుని స్తోత్రం. చూసారా? మరి వాళ్ళని ఎవరు పెంచుతారు? వాళ్ళు మరి వాక్యం చెప్పాలి కదండి, వాళ్ళకి చెప్తారు కదండి. ప్రియులారా, ఇది తెలియకుండా ఈరోజు యావత్తు ప్రపంచం ఉంది. దేవుని ఎదుట ఎలా ఉండాలో తెలియక మనుషుల ఎదుట ఎలా ఉండాలో తెలుసుకున్నాం. మనుషుల ముందు ఎలాగున్నారో అనవసరం. దేవుని ఎదుట నువ్వు భక్తుడిగా ఉండాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, రక్షణ పొందువారు ఎందుకు కొద్దిమంది అంటే ఇదే ఒకటే కొదువు ఉంటుంది. రక్షణ పొందువారు ఎందుకు కొద్దిమంది అంటే ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు. రావడానికి ఇష్టపడతారు, మీకైతే ఇష్టం అంటారు. కానీ ఎదుటి వారిని ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని మాటలో ఎంత గొప్ప విషయం దాగిందో. ఇలా చేసినటువంటి వారు మీ దృష్టిలో భక్తులే శ్రేష్ఠులు అని చెప్పేశారు. నీతిమంతులే రక్షింపబడ్డ దుర్లభం అన్నారు. మీ పిల్లలు ఆలోచించుకొని అర్థం చేసుకునేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.